ఇప్పుడు భారత్ సముద్రం లోతు నుంచి మన శత్రువులను దాడి చేయగల స్థాయికి చేరింది. మీరు లేటెస్ట్ K4 న్యూక్లియర్ మిసైల్ గురించి విన్నారా? దీన్ని భారత ప్రభుత్వం ఇటీవల పరీక్షించింది. ఈ మిసైల్ వల్ల ఇకపై ఏ దేశమైనా భారత్‌పై దాడి చేయాలంటే ముందుగా 17 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మిసైల్ సముద్రం లోపల నుంచి సబ్‌మెరిన్ ద్వారా ఎక్కడి నుంచైనా బయటకు వచ్చి దాడి చేయగలదు. ఇది నిజంగా ఒక న్యూక్లియర్ సర్ప్రైజ్. భూమిపై ఉన్న ఆయుధాలు, గగనతల ఆయుధాలు నాశనం అయినా కూడా సముద్రం లోతుల నుంచి ఈ మిసైల్ శత్రువును పూర్తిగా తుడిచిపెట్టే శక్తి దీనికి ఉంది. ఇంతవరకు ఈ సామర్థ్యం కేవలం అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ దగ్గర మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ లిస్టులో భారత్ 6వ దేశంగా చేరింది. ముందు మన నాయకులు భారత్‌ను ఒక న్యూక్లియర్ దేశంగా మార్చినందుకు ఇది మంచి నిర్ణయమే. మన దగ్గర అణుబాంబు లేకపోయి ఉంటే అమెరికా సహా ఎన్నో దేశాల ముందు భారత్ తలవంచాల్సి వచ్చేది. న్యూక్లియర్ శక్తి లేకపోతే ఆ దేశాన్ని ప్రపంచం అస్సలు సీరియస్‌గా తీసుకోదు. మిగతా దేశాలు అలా చూస్తాయి, ఇది ఏం దేశం అని. ఇప్పుడు మీరు చూసారుగా వెనిజులాతో ఏమైంది? అదే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంటే ఎవరైనా వాళ్ళని అలా తాకగలిగేవారా? కాదు, అస్సలు కాదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అలాగే షేర్ కూడా చేయండి. థాంక్ యూ.